బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హాయ్, నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ హెల్త్ కౌన్సిలర్. మా క్లినిక్స్ రాజమండ్రి, హైదరాబాద్లో. ఈ మధ్యన ఎవరిని చూసినా సరే, అంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలామంది అడుగుతుంటే నేను లావెక్కిపోయాను అని, అటు జెంట్స్ అటు లేడీస్ కూడా పదే ఈ మాట ఎక్కువైపోయింది. నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది క్యాజువల్గానే తింటున్నారు, కానీ అయినా ఫ్యాట్ పెరిగిపోతున్నారు. పాపం కొంతమంది అయితే లక్షలు పోసి జిమ్లకు వెళ్తున్నారు, కానీ తగ్గట్లేదు. నేనేంటా అని అబ్జర్వ్ చేస్తే నా దగ్గరికి వచ్చిన ఒక కేసు. ఆవిడ ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉండేది, కానీ ఈ 2 yearsలో 80 kgs పెరిగిపోయింది. తీరా అబ్జర్వ్ చేస్తే అరే ఏంటి ఇలా పెరిగిపోయిందని వాళ్ళ హస్బెండ్ విసుక్కుంటున్నాడు, పిల్లలు విసుక్కుంటున్నారు. తీరా చూస్తే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పాపం ఒక కాఫీయో టీయో తాగేది, మళ్ళీ మధ్యాహ్నం కాస్త లంచ్, నైట్ డిన్నర్, అంతే. కానీ ఫ్యాట్ పెరిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ఆవిడ అనుక్షణం స్ట్రెస్ ఫీల్ అవడంతో. సో చూసారా, స్ట్రెస్ అనేది ఎంత హెవీగా మనల్ని నాశనం చేస్తుందో. స్ట్రెస్ కూడా బాగా లావైపోయేలా చేస్తుంది. మనకు తెలియకుండానే మనలో షుగర్ లెవెల్స్ని పెంచేసి మరింత లావుగా అయిపోయేలా చేస్తుంది. కానీ ఇది చాలామంది ఏంటంటే ఏం లేదులే అని అటు హస్బెండ్ కానీ, ఇటు పిల్లలు కానీ, ఇటు వైఫ్ కానీ ఎవ్వరూ పట్టించుకోరు. లావు పెరిగిపోతున్నాం, తినడం మానేస్తారు, లేదంటే జిమ్ములు కానీ వాటికని వెళ్తారు, కొన్ని రోజులు చేస్తారు, మానేస్తారు, మళ్ళీ లావెక్కిపోతారు. కానీ స్ట్రెస్ గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే స్ట్రెస్ అనేది మైండ్ని, బాడీని చాలా హెవీగా తినేస్తుంది. ఒక పురుగు ఆకుని ఎలా అయితే తినేస్తుందో, ఒత్తిడి కూడా మన మనసును అలాగే తినేసి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అనేది కూడా తెలియని స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఒత్తిడిని పట్టించుకోలేకపోతే మన బాడీ చిత్తైపోతుందండి. చాలా జాగ్రత్తగా లేకపోతే మటుకు మన ఫ్యామిలీనే నాశనం చేసేలాగా ఈ స్ట్రెస్ తీసుకెళ్ళిపోతుంది. అసలు స్ట్రెస్, అరే ఒత్తిడి ఎందుకు వస్తుంది అనేది చాలామంది పట్టించుకోరు. మన రోజువారీలో, అంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంట్లోనే ఉండటంతో, అటు నలుగురు ఉండటంతో ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టుకోవటం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవటం, ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోకపోవటం, అసలు మేము ఎలా ఉంటున్నాం, ఎలా తింటున్నాం అనేది కాకుండా ఆ 4 గోడలు ఎలా ఉంటున్నాయి అలాగే ఉన్నారు. దాంతో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి. అటు పిల్లల్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తున్నా లేదు, పిల్లలు ఈ మధ్యన నా దగ్గరికి వచ్చిన చాలా కేసుల్లో FBలు చూసేస్తున్నారండి. పిల్లలు వాళ్ళు చదువుతున్న 5th క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్ పిల్లలు FBలు చూస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇది కూడా స్ట్రెస్ వల్లే. కాబట్టి స్ట్రెస్ అనేది మన మైండ్ని ఎలా తింటుందో మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసే మటుకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, అసలు దేని ద్వారా వస్తుంది అనేది ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? ఏళ్ళ చిన్న కారణాలే. మా హస్బెండ్ నాతో సరిగ్గా మాట్లాడలేదు, మా వైఫ్ సరిగ్గా మాట్లాడలేదు, నా పిల్లలు నా మాట వినటం లేదు, నా వైఫ్ నా మాట వినటం లేదు, నేను అది సరిగ్గా చేయలేకపోయాను, లేకపోతే మా అమ్మ సరిగ్గా తిండి చేయలేదు, నాకు నేను అడిగింది చేసి పెట్టలేదు, లేకపోతే నేను అడిగింది కొనిపెట్టలేదు మా నాన్న. ఇలాగా చిన్న విషయాలు, లేకపోతే నా దుప్పట మార్చలేదు మా వైఫ్ అని చెప్పి ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. రోజు చెప్తానండి, అయినా సరే మార్చదు, నాకు చిరాకు వచ్చేస్తుంది, విసుగొస్తుంది, తను చూస్తే చాలా విసుగొస్తుంది అనేటప్పటికీ పాపం పదే అలా అనేటప్పటికీ ఆవిడ స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది. అది చిన్న విషయమే, ఓకే, అలా పదే చెప్పడం ఈయన సర్దుకోవచ్చుగా, అబ్బాయి సర్దుకోడు, ఆవిడే సర్దాలి. అంటే ఇక్కడ కూడా ఇంకొక లాజిక్ ఉంది. మా వైఫ్ సర్దితే చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుందని కొంతమంది హస్బెండ్స్ అంటూ ఉంటారు. అలాగే మా వైఫ్ చక్కగా నీట్గా వేస్తే మటుకు ఇంకా అద్భుతంగా ఉంటుంది, నా మనసు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి, తన దగ్గర తీసుకోవాలనిపిస్తుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే వైఫ్ ఏదైనా చేసి పెట్టినా చాలా లవ్లీగా చేసి పెట్టడమే కాదు, చాలామంది పదే చేసేస్తూ ఉంటారు. కానీ అరే ఇది తినండి అని చెప్పదండి, ఇదిగో ఇంత పెట్టేస్తుంది, తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. ఎప్పుడైనా ఇదిగోండి నేను ఇది చేశాను అని చక్కగా నాకు నోట్లో పెట్టచ్చు కదా, అబ్బే పెట్టదు, ఇంకో పదే నేనే పెట్టాలని ఆవిడ స్ట్రెస్కి లోనవుతుంది. ఇలా చిన్న విషయాలు, ఆ చిన్న విషయాల్ని ఎంతవరకు ఏంటనేది మీరు అసలు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరనేది ఆలోచిస్తున్నారంటే ఆలోచించట్లేదు. ఇవి చిన్న విషయాలే. సో కాబట్టి ఏంటంటే స్ట్రెస్ లేకుండా ఉండాలి
అని నిజంగా మీరు అనుకుంటున్నారా? ఎందుకు వస్తున్నాయి మీకు తెలిసే కదా. ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ బట్టే, మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే ఈ స్ట్రెస్ అనేది లెవెల్స్ పెరగటం తగ్గడం జరుగుతుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, అలాగే బీపీ కూడా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ తను అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి బాగా స్ట్రెస్కి లోన్ అయిపోయి సివియర్ అయిపోయి సూసైడ్ చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ నా దగ్గర తీసుకురావడం జరిగింది. వాళ్ళ అత్తగారే చెప్పారు ఈ విషయం. అసలు అనుక్షణం విసిగించేస్తాడు. ఆ విసిగి ఆవిడ తట్టుకోలేక స్ట్రెస్ అప్పటికే అంటూనే ఉండేది, నాకు స్ట్రెస్ పెరిగిపోతుంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే ఏం లేదని అని చెప్పి హస్బెండ్ యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఆ అత్తగారి పాపం ఒకసారి అందంట, అరే ఆ పాపం అలా తను ఫీల్ అవుతుంది, ఒకసారి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళలేదు. ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది మీకు. తను మీతో చెప్తుంది, అయినా సరే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే అది ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. ఇంకొకటి, మీ హస్బెండ్స్గా మీరు ఆలోచించండి. ఇంట్లో మీకు సరిగ్గా బాగాలేదు, ఇబ్బందిగా ఉంది, ఆ స్ట్రెస్ మీరు ఫీల్ అవుతున్నారంటే ఆ వర్క్ మీద పడుతుంది, మీరు చేసే ఆఫీస్ వర్క్ మీద పడుతుంది. చాలామంది అంటూ ఉంటారు, జెంట్స్ కానీ లేడీస్ కానీ, అబ్బా ఈరోజు మా బాస్ చాలా విపరీతంగా తిట్టేశాడే బాబు, నేను వర్క్ బాగా చేశాను, చాలా అద్భుతంగా చేశాను, అయినా సరే మా బాస్ తిట్టేశాడు, లేకపోతే మా హస్బెండ్ తిట్టాడు, మా వైఫ్ తిట్టేసింది, మా అత్తగారు తిట్టేశారు అని ఇలా చిన్న చిన్న రీజన్స్ చెప్తుంటారు. అది ఎందుకు అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది హై రేంజ్లోకి తీసుకెళ్ళిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోయే విధంగా చేస్తుంది. ఆ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆకలి కూడా బాగా వేస్తుందని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత ఆకలి వేస్తుందంటే ఒక్కోసారి 2-3 తినే ఫుడ్ని మనం తినేస్తాం, అంత భయంకరంగా ఉంటుంది స్ట్రెస్. అలాగే బీపీ హై రేంజ్లోకి వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళని అసలు ఏం తిడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా తిట్టేస్తూ ఉంటాం. సో కాబట్టి స్ట్రెస్ అనేది అంత భయంకరంగా ఉంటుంది. హెవీగా తినేయటం, అసలు తినకపోవటం కూడా బాడీ పెరిగేలా చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మీరు అక్కడ ఎలా ప్రవర్తిస్తుంది, మీ ఒత్తిడి ఎంతవరకు ఉంది ఏంటి, ఓకే మినిమం అయితే పర్వాలేదు. అది హెవీగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్న బాడీని వెయిట్ని బాగా పెంచేస్తుంది, మనలో ఉన్న జబ్బులను కూడా పెంచేస్తుందండి. స్ట్రెస్ వల్ల అల్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ చాలామందికి తెలియదు. అలాగే మనలో రకరకాల జబ్బులను వచ్చేలా కూడా చేస్తుంది. సో కాబట్టి స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఒకటి నేను చెప్పేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మీరిద్దరూ కూడా పరంగా శృంగారపరంగా బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకు అంటే అనేది మగవాడిలో 267 క్యాలరీస్ని తగ్గిస్తుంది, లేడీస్లో 216 క్యాలరీస్ తగ్గిస్తుంది. సో కాబట్టి చాలా చక్కగా మీరిద్దరు ఎంజాయ్ చేస్తే మటుకు మీ ఫ్యాట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. చక్కటి స్ట్రక్చర్ కూడా అటు వైఫ్కి కానీ ఇటు హస్బెండ్ కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే జనరల్గా జెంట్స్ మార్నింగ్ ఇష్టపడతారు, కానీ లేడీస్ మార్నింగ్ ఇష్టపడరు. కానీ ఆ టైంలో మీరు కూడా మీ హస్బెండ్కి సహకరిస్తే మటుకు మీ ఫ్యాట్ చాలా చక్కగా కంట్రోల్ అవుతుందండి. ఇది చాలామంది అనుకుంటారు, అరే ఏంటి ఈ టైంలో అనుకుంటారు, కానీ అది కాదు. మార్నింగ్ అనేది ఏమవుతుందంటే మీ మైండ్ని బాడీని చాలా రిలాక్స్ చేసేస్తుంది. ఎవరేమన్నా కానీ అసలు ఆ స్ట్రెస్ అనేది మీరు తీసుకోరు. సో కాబట్టి ఏంటంటే మీరు చాలామంది అనుకుంటారు స్ట్రెస్ అనేది నైటే అనుకుంటారు, ఏమీ కాదండి. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా సరే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండేది కాబట్టి చాలా చక్కగా అరే తను ఈ టైంలో అంటుంది, తను ఈ టైంలో అంటున్నాడు అని కాదు. ఒక్కొక్కసారి లేడీస్కి ఒక టైంలో అనిపిస్తుంది, ఒక్కోసారి ఒక టైంలో హస్బెండ్కి అనిపిస్తుంది. ఆ టైం ఏంటనేది మీరు చూసుకోండి, ఏం పర్వాలేదు. అరే ఈ టైం అడుగుతుంది ఆ టైంని ఏం అనుకోవద్దు, ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్యన ఉండే ఒక అద్భుతమైన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ టైంలో మీరు మిస్ చేసుకున్నారంటే మీ బాడీ స్ట్రక్చర్ పెరిగిపోవటం, మీరు బాగా స్ట్రెస్కి లోన్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే నేను చెప్పింది చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్లస్ కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు ఒక్కోసారి, అది ఈ టైంలో ఏంటనేది ఏం కాదండి. అప్పుడు మీరు నిజంగా ఆ టైంలో ఎంజాయ్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతారు. ఇది చాలామందికి తెలియదు. ఎంత చక్కగా అంటే ఆ రోజు ప్లెజెంట్గా మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి అది కాస్త మీరు వైఫ్ అండ్ హస్బెండ్గా సిగ్గుపడకుండా చాలా ఫ్రీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకొకటి జనరల్గా అంటే చాలామంది మీరు పడుకున్నా కూర్చున్నా ఎప్పుడైనా సరే మీకు బాగా స్ట్రెస్గా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు, లేదా వర్క్ చేసినప్పుడు కంటే ఆఫీస్లో అయినా సరే ఏం పర్లేదు, చాలా చక్కగా తల పైకి పెట్టేసి కళ్ళు బాగా పైకి చూడాలి. పైకి చూసి ఒక 5 to 10 times కళ్ళు బాగా పైకి చూడాలండి. పక్కనే ఏమన్నా పడిపోతామని ఏం అనుకోవద్దు. అటు ఇటు ఒక 5 to 10 times నడిచేసేయండి. ఎప్పుడైతే అలా నడిచారో కాస్త ఫ్రీగా అనిపిస్తుంది. ఎంత ఫ్రీగా అంటే అసలు మీ ఆలోచనలు కూడా చాలా కూల్ అయిపోతాయి. కళ్ళు పైకే చూడాలి, అసలు ఏమి దేని గురించి ఆలోచించకండి, ఎన్ని ఆలోచించని పట్టించుకోకుండా కళ్ళు పైకి చూస్తూ ఓ 5 to 10 times నడిచేసేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు కూర్చొని కానీ లేకపోతే మీకు అవకాశం ఉంటే ఒక్కోసారి ఏంటంటే సాఫ్ట్వేర్లో రెస్ట్ రూమ్స్ అని ఉంటాయి.
చాలా చక్కగా వెళ్ళిపోయి ఒక బెడ్లా ఉంటుంది, దాని మీద పడుకొని బాడీ మొత్తం టైట్ చేసేసి బాగా గాలి పీల్చి ముక్కుతోటి మెల్లగా నోటితో వదిలేసేయండి. అలా ఒక 5 to 10 times చేయండి. అలాగే మీకు బాగా స్ట్రెస్గా ఉంది, అసలు ఇంకా ఇవన్నీ ఏం చేసినా ఇది లేదని చెప్పేసి మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడండి కాసేపు. లేదు ఇంకా అది లేదు అనుకున్నప్పుడు చక్కగా మీకు ఇష్టమైన జ్యూస్ తాగండి, లేదా ఒక 2-3 గ్లాసులు వాటర్ తాగేసాయి. ఇది మీరు ప్రాక్టికల్గా చేస్తే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీరు హ్యాపీగా ఆ రోజంతా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.